హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రేక్షకుల ఆదరణతో ఓటీటీలో బ్లాక్ బస్టర్గా నిలిచిన కొరియన్ సర్వైవల్ థ్రిల్లర్ స్క్విడ్ గేమ్ సీక్వెల్గా హ్యాంగ్ డాంగ్ హ్యూక్ డైరెక్షన్లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన 7 ఎపిసోడ్ల వెబ్ సిరీసే స్క్విడ్ గేమ్ 2. పిల్లలు ఆడుకునే గేమ్స్కు క్రైమ్ అండ్ సర్వైవల్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తూ ఇంట్రెస్టింగ్ స్టోరీ అండ్ ఎగ్జైటింగ్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ గెస్ చేయలేని ట్విస్టులతో ప్రేక్షకుల్ని మిస్మరైజ్ చేస్తూ సొసైటీలో రిచ్ అండ్ పూర్ మధ్య ఉండే డిఫరెన్సెస్ను, పెట్టుబడిదారి వ్యవస్థ ఆధిపత్యాన్ని సీజన్ 1లో చూపించాడు డైరెక్టర్ హ్యాంగ్ డాంగ్ హ్యూక్. లీ జాంగ్ జే, వీహా జూన్, ఇమ్సీ వ్యాన్ కీలక పాత్రలో నటించిన ఈ స్క్విడ్ గేమ్ 2 సీజన్ 1 క్రియేట్ చేసిన హైప్ వల్ల సీజన్ 2 మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ఆడియన్స్ అంచనాల్ని అందుకుందో లేదో ఈ రివ్యూలో చూద్దాం. కథేమిటంటే, సీజన్ 1 ఎండింగ్లో షియోంగ్ జీ హున్ స్క్విడ్ గేమ్లోని అన్ని స్టేజెస్ని కంప్లీట్ చేసి 45.6 బిలియన్ కొరియన్ వన్లు గెలుచుకుంటాడు. కానీ ఆ ఆట తనపై చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. మనుషుల్ని పావులుగా చేసి ఈ డేంజరస్ గేమ్ ఆడిస్తున్న ఫ్రంట్ మ్యాన్ని కనిపెట్టి ఈ గేమ్ని ఎండ్ చేయాలని ప్రయత్నిస్తుంటాడు షియోంగ్ జీ హున్. ఇంకోవైపు తన బ్రదర్ని కనిపెట్టడానికి స్క్విడ్ గేమ్లోకి సైనికుడిలా వెళ్లి ఇంజ్యూర్ అయిన హ్యాంగ్ జున్ హో తన ఇంజ్యూరీస్ నుంచి రికవర్ అయ్యి డిటెక్టివ్గా జాబ్ చేస్తుంటాడు. ఓ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా షియోంగ్ జీ హున్ని కలుస్తాడు హ్యాంగ్ జున్ హో. స్క్విడ్ గేమ్ ఆటనెవరు ఆడిస్తున్నారో కనుక్కోవాలని ప్రయత్నిస్తున్న షియోంగ్కి హెల్ప్ చేయాలనుకుంటాడు. వీరిద్దరి ప్రయత్నాలు ఫలించాయా? సీజన్ 1లో అంత డబ్బు గెలిచిన షియోంగ్ మళ్ళీ స్క్విడ్ గేమ్లోకి వెళ్ళడానికి దారి తీసిన సిచ్యువేషన్స్ ఏంటి? ఆ డేంజరస్ గేమ్లో తనకెలాంటి కష్టాలు ఎదురయ్యాయి? ఈ సీజన్లో కూడా షియోంగ్ బతికి బయటపడ్డా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలియాలంటే స్క్విడ్ గేమ్ 2 చూసి తీరాల్సిందే. ఈ సిరీస్ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, షియోంగ్ జీ హున్ గా లీ జంగ్ జే ఈ సీజన్లో కూడా మళ్ళీ తన పెర్ఫార్మెన్స్తో అదరగొట్టేశాడు. ప్లేయర్ నెంబర్ 1గా లీ బైంగ్ హున్ యాక్టింగ్తో పాటు అతనిచ్చే ట్విస్ట్ ఈ సిరీస్కే హైలైట్. బలమైన కథనాలు, టెక్నికల్గా హై స్టాండర్డ్స్లో ఉండడం, గేమ్స్ మధ్యలో వచ్చే ట్విస్టులతో ఆడియన్స్కి కలిగే టెన్షన్ అండ్ ఎగ్జైట్మెంట్ ఈ సిరీస్కి ప్లస్ పాయింట్స్. ఇక ఈ సిరీస్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, సీజన్ 1లో ఉన్న ఎగ్జైట్మెంట్ ప్లస్ హై మూమెంట్స్ ఈ సీజన్లో తక్కువ అవ్వడం. 7 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్లో ఒక్కో ఎపిసోడ్ దాదాపు 1 అవర్ డ్యూరేషన్ ఉండడం వల్ల సిరీస్ అంతా ల్యాగ్గా అనిపించడం, గేమ్స్ మధ్యలో ఓటింగ్ పేరుతో సాగే బోరింగ్ సీన్స్ ఈ సిరీస్కి మైనస్ పాయింట్స్. ఫైనల్గా చెప్పాలంటే, సీజన్ 1తో కంపేర్ చేస్తే బూతు డైలాగులు, బోల్డ్ సీన్స్ ఈ సీజన్లో తక్కువే. కానీ సీజన్ 1 ఇచ్చినంత కిక్ ఈ సీజన్ 2 ఇవ్వలేదని చెప్పాలి. అలా అని బాలేదని కాదు, సీజన్ 1 అంత బాగాలేకపోయినా హ్యాపీగా ఒకసారి చూసేయచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.